Hi guys, welcome back to Start Storing YouTube channel. చాలా ట్రెడిషనల్గా కనిపిస్తున్నా కదా, ఒకసారి నా అవుట్ఫిట్ చూసేయండి మీరు. సో మన వ్లాగ్లోకి వచ్చేస్తే అసలు ఏంటి రెడీ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? నిజంగా చెప్పాలంటే ఇది నాకు కూడా నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇక్కడ టులిప్స్ ఫెస్టివల్ ఉంటుందంట. సో లిటరల్లీ నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడలేదు. ఎప్పుడైనా మూవీస్లలో అలా ఇలా చూడడమే తప్పించి ఇది నాకు లిటరల్లీ ఫస్ట్ టైం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అన్నమాట. అండ్ తీరా చూస్తే దగ్గరకు వచ్చింది. మేమున్న ప్లేస్ నుంచి ఇది ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ పడింది మాకు. హాఫ్ అన్ అవర్ అంటే ఇక్కడ ఇంకా కొంచెం ట్రాఫిక్ తోటి 40 minutes అయింది. సో మేము ఆల్రెడీ దగ్గర వరకు చేరుకున్నాము. వెదర్ కూడా చాలా బాగుండే. ఇంకా ఆ రోజు ఇంకా వీకెండ్ వచ్చేసరికి ఇంకా వెళ్దాం అనేసి ఇంకా వెళ్ళి ఉండే. ఇది మోస్ట్లీ ఈ స్ప్రింగ్లో అంటే సమ్మర్ కంటే ముందు ఒక 3 weeks అలా ఉంటుంది. సో వీకెండ్ అలా పెడతారు. యాక్చువల్లీ మేము 2 weeks నుంచి ప్లాన్ వేసుకుంటున్నాం. బట్ ఎప్పుడు చూడు ఆ ప్లాన్ అనేది పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. ఎవ్రీ సమ్మర్లో 3 weeks అలా ఉంటుంది. ఈ ఇయర్ సమ్మర్లో నేను పోయింది లాస్ట్ వీక్. 2 weeks నుంచి చూసి ఇంకా లాస్ట్కి వెళ్ళంలే, అయిపోయింది కదా, ఇంకొక వీకే ఉంది కదా, సర్లే ఇంకా లైట్ అని అనుకున్నాం. బట్ సడన్గా ప్లాన్ వేసుకొని వెళ్ళేసరికి ఇట్స్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఇక్కడ మనకి బకెట్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే మనం తులిప్స్ని తెంపుకొని వేసుకోవచ్చు. సో ఇట్లా చిన్న పిల్లలు మెయిన్లీ గర్ల్స్ అయితే చాలా ఎక్సైట్ అవుతారు. ఎందుకంటే ఎటు చూసిన ఫ్లవర్స్, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, గార్డెన్ మొత్తం కనిపిస్తుంది. నాకు ముందే ఫ్లవర్స్ అంటే చాలా పిచ్చి. ఈవెన్ నేను మాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫ్లవర్స్ దగ్గరికే వెళ్తా. ఇంకా ఇవన్నీ చూసేసరికి ఐఎమ్ సో హ్యాపీ. చాలా డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్. అసలు ఎంత బాగుండే అంటే లిటరల్లీ అసలు కళ్ళు సరిపోవు. కానీ చాలా చిన్నగా ఉన్నాయి. అవి నార్మల్గా టులిప్స్ హైటే అంత అంట, చాలా చిన్నగా ఉండే. చాలామంది వచ్చి ఫోటోషూట్స్ అవి ఇవి చాలా చేసినారు నిజంగా. అండ్ నేను ముందే ప్లాన్ వేసుకున్నాను, ఒకవేళ టులిప్స్ ఫెస్టివల్కి వెళ్ళేది ఉంటే శారీ కట్టుకోవాలని చెప్పేసి. ఏరియా మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ కొన్ని దగ్గర ఏమైపోయిందంటే మొగ్గలు కాస్త పూలు అయిపోయి అవి డ్రై అయిపోయినాయి. సో ఇది లాస్ట్ వీక్. ఫస్ట్ వీక్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట, అన్ని మొగ్గలతోటే ఉంటాయి. మేము వెళ్ళింది లాస్ట్ వీక్ కాబట్టి అన్ని పూలు పూసినాయి. ఒక్క కలర్ కాదు, చాలా డిఫరెంట్ కలర్స్, వైట్, ఎల్లో, ఆరెంజ్, పింక్, పీచ్, వాయిలెట్, ఎవ్రీ కలర్ అక్కడ ఉన్నాయి. అసలు నిజంగా చాలా కనువిందుగా ఉండే. నేను ఇంకా కొన్ని ఫ్లవర్స్ తెంపుకున్నా. వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేసినారు, ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలి ఇక్కడికి రావాలంటే. సో మదర్స్ డే స్పెషల్, నేను మదర్స్ డే ముందు రోజు వెళ్ళాను, అందుకని చెప్పేసి కొంచెం ఆఫర్ ఉండే. నార్మల్గానైతే ఒక్కరికి $33 అలా ఉంటుందంట టికెట్. సో ఆ రోజు మాత్రం $11 ఉండే. అండ్ వాళ్ళు టికెట్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తారు, మనం ఆ బకెట్స్ కూడా మనం తెంపుకొని పెట్టుకోవడానికే. సో మనం కావాల్సిన పువ్వు మనం తెంపుకోవచ్చు, ఫ్రమ్ ద రూట్స్ తెంపుకోవచ్చు. సో వాటికి సపరేట్గా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒక్క ఫ్లవర్కి 50 cents అన్నారు. ఆ రోజు మదర్స్ డే ఆఫర్ అని చెప్పేసి 50 cents అంట. మనం ఇదే ఫ్లవర్ బయట తీసుకుంటే మాత్రం చాలా వాచిపోతుంది. నేను ఇప్పుడు పక్కన నిల్చున్నది వాయిలెట్ టులిప్స్ అని. చూడండి, అది మొగ్గ కాకుండా పువ్వు పూస్తే అలా ఉంటుంది. సో మొగ్గ ఉన్నప్పుడే మనం తెంపుకొని మన ఇంట్లో పెట్టుకుంటే కూడా నియర్లీ 1 week వరకు ఉంటుంది, 4 to 5 days. చుట్టూ చూస్తే చాలా బాగున్నాయి, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మొగ్గలు కాస్త పూలయ్యి అంత బాగా కనిపించట్లే. చాలా కలర్స్, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఫుల్లీ కలర్ఫుల్. ఓకే, మనం పిక్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్లవర్స్. సో పిక్ చేసుకునే అక్కడ చాలా జనాలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. ఒక్కొక్క ఫ్లవర్కి 50 cents ఉంది ఇప్పుడైతే. ఎన్ని పిక్ చేసినావు నా? 3 నేనైతే ఇప్పటివరకు ఓన్లీ 2 ఫ్లవర్స్ పిక్ చేసిన. నాకు అవే కొంచెం మంచిగా అనిపించినాయి. అండ్ ఇంకా చూస్తున్నా, ఈ కలర్ ట్యూలిప్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి వేరే వాటితో పోల్చుకుంటే. మేము ఇవి తెంపాలనుకోవట్లేదు. చిన్నపిల్లలు, గర్ల్స్ అయితే చాలా ఎక్సైట్ అవుతారు. ఇంకా ఫ్లవర్స్ అనేసరికి ప్రతి ఒక్కరు ఇంకా కాంపిటీషన్ పెట్టుకొని మరీ తెంపుకున్నారు. ఇక్కడనైతే చూసారుగా వాళ్ళ బకెట్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ప్రతి ఒక్కరు దాంట్లో నియర్లీ 10 flowers వరకు ఉన్నాయి.
ఇక్కడ ఉయ్యాల కూడా ఉండే. సో పిల్లలైనా ఎవరైనా ఫ్యామిలీ ఫొటోస్కి అక్కడ కూర్చొని ఒక పోజ్ ఇస్తారు. సో అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మన మేక్ ఓవర్ కూడా మనమే చేసుకోవాలి. అండ్ ఫ్లవర్ బొకే కానీ ఏదైనా అక్కడ అన్నీ ఉంటాయి రిక్వైర్మెంట్స్. సో మనం అది తీసుకొని ఆ టేప్ ఆ ర్యాప్ అవన్నీ చేసుకొని మనమే కట్ చేసుకోవాలి. అన్నీ సెల్ఫ్ సర్వీస్. ఈవినింగ్ టైంలో మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుండే. అసలు ఏ జనాలు కూడా లేరు, అందరు వెళ్ళిపోయి ఉండే, మేమే లాస్ట్. కొందరు బొకేలా చేసుకుంటారు, బట్ నాకేమో గ్లాస్ జార్లో వాటర్ పోసి పెట్టుకోవాలని ఉండే. సో అలా పెట్టేసుకున్నాను నేను. అలా తులిప్స్ ఫెస్టివల్ హ్యాపీగా ఎండ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టార్ట్ స్టోరింగ్ యూట్యూబ్ ఛానల్. బాయ్.